ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందనంటే, అరే ఏదోరో నాయన సస్తున్నాం ఇప్పటికే ఆ సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఎట్టాగట్టగా బయటపడదామా అనే ప్రయత్నంలో వాళ్ళు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఒకవైపు ఏమో ఒక ముగ్గురు నలుగురు కలిసేసి వాళ్ళ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిరు. లేదు లేదు మేము పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్లో ఉన్నాము, మేము పార్టీ మారలేదనేసి. ఇప్పటికే వాళ్ళు సగం లాజిక్ మిస్ అయి ఉన్నారా దేవుడా అని అంటే, అరే సొంత పార్టీ వాళ్ళు అసలు ఎందుకు తమ సొంత ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ అనేది ఎందుకు వేస్తారనే విషయం మర్చిపోయి వాళ్ళు పోయి ఏదో మేము బీఆర్ఎస్తోనే ఉన్నాము, మేము పార్టీ మారలేదనేసి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నంలో వాళ్ళే కింద మీద పడుతున్నారు. ఇక రెండో విషయం ఏంది, ఒక విధంగా బీఆర్ఎస్ నేతకి సంకేతాలు పంపుతున్నారు. ఒక 7 ఎమ్మెల్యేల వరకు అయితే ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఈ బై ఎలక్షన్లో పోతే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బై ఎలక్షన్లో పోతే అది గెలిచేది లేదు సచ్చేది లేదు, ఎందుకు వచ్చిన బాధరా నాయన అనేసి అపాయింట్మెంట్ ఇయ్యుర్రి, ఏదో తప్పైపోయినాం కానీ మేము వస్తాము అని చెప్పేసి 7 మంది దాకా వాళ్ళు సంకేతాలు పంపిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి. ఏదో మా సావు మేము చేస్తుంటే మళ్ళీ ఏదో మూల్గే నక్క పైన తాటి పండు పడ్డ చందంగా ఈ నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడేంది, అనవసరంగా మమ్మల్ని ఇరికిచ్చిండు కదా, మేమేదో పోయి గోడు పెట్టుకున్నాము, ఉప ఎన్నికలు వస్తాయి అనేది మాత్రం చెప్పినాం కానీ ఇట్లా లూజ్ టాక్ అసెంబ్లీలో చేయమని మేము చెప్పలేదు కదా అనేసి ఆ ఎమ్మెల్యేలు అంటున్నారట. తీసుకొచ్చారు, మమ్మల్ని నయాన్నో భయాన్నో బెదిరించి మీరు రప్పించుకున్నారు. ఇప్పుడు చూస్తే మా పరిస్థితి ఎట్లుందంటే అక్కడికి పోలేం, ఇక్కడ ఉండలేము. రెండోది, అక్కడ సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్ ఒకటే కాదు, ఇక్కడ కార్యకర్తలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏది కాన్స్టిట్యున్సీలలో ఆల్రెడీ మనము జగిత్యాల కావచ్చు, లేకపోతే పటాన్ చెరువు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, తర్వాత స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాము. ఇటు వీళ్ళ వెమ్మటి కాంగ్రెస్ కార్యకర్తలు లేరు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు. ఏమైంది వీళ్ళ పరిస్థితి, ముందుకు పోలేకపోతున్నారు, వెనక్కి పోలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అనర్హత పిటిషన్ చాలా హాట్గా జరుగుతుంది. మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీన విచారణ ఉంది. ఒకవైపు ఏమో ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చిరు, ఇటు స్పీకర్కి నోటీసులు ఇచ్చిరు, అలాగే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిరు. ఇక మీరు ఎంతకాలం మీకు సమయం కావాలి అనేసి ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేస్తూ పోతూ ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా అంటే వీళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి అంటారు కాబట్టి మనం రావు అని చెప్తాం అనేసి అంటే అయిపోయి. దానికి కానీ ఇంకొక లైను అంటే ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటే అందరికి తెలిసిన విషయమే కదా. జనరల్గా అయితే వస్తేంది భయ్ ఉప ఎన్నికలు, మేము ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ఏమవుతుంది గెలుస్తాం మేము, మీరు ఉప ఎన్నికలు వస్తున్నాయి భయపెడుతుర్రేంది, మేము బాజాబ్తా ఎన్నుకుంటాం, మా బాజాబ్తా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే మేము రుణమాఫీ చేసినాం 100%, రైతు భరోసా ఇస్తున్నాం 100% ఇస్తున్నాము, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇచ్చినాము, అందరికీ ఫ్రీ ఉచిత కరెంట్ ఎవరెవరికైతే అర్హులున్నారో 100% ఇస్తున్నాము, గ్యాస్ బండ 100% 500 రూపాయలకే ఇస్తున్నాము, నిరుద్యోగ వృత్తి ఇస్తుంటే మీరు 1,00,000 సంవత్సరానికి ఆల్రెడీ 2 లక్షల కొలువులు నింపితే ఏమైంది మాకు, మేము భయపడతాము, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇలా చిన్న పోరగాళ్ళకైనా దేంతో ఉన్న వాళ్ళు అర్థం కానట్టుగా ఉన్నాయి. మళ్ళీ మీరు ఒకసారి ఇనురి. కనీసం మేము అట్లా కూడా చేయలేదు, మారలేదంటూ వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాబ్తో గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఎట్లా ఉప ఎలక్షన్స్ వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి అని మాట్లాడుతారు. ఏం మారింది? రాజ్యాంగం మారిందా? స్పీకర్ ఆఫీస్ మారిందా? స్పీకర్ ప్లేస్ మారిందా? ఇవేవి మారలేదంటున్నారు. ప్రతిపక్షాలు మారలేదు, ఏ ప్లేసులు అటు ఇటు, వీళ్ళు అటైరు వీళ్ళు ఇటైరు అంతే, మిగతా ఏమీ మారలేదు అంటున్నారు కదా. ఏమీ మారలేదు. చట్టం మారిందంటే చట్టంలో ఉన్న క్లాజ్ ప్రకారము, మరి వీళ్ళకి తెలియదే కాదు కదా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఎవరైతే మారుతారో వాళ్ళని, పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న ప్రబుద్ధుడు ఎవరు? ఆ వీడియోలు ఇంకా మనకు అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపాలే, వాళ్ళ ఇంటి ముందల దండోరా వేయాలని చెప్పిండు.
ఈ మహానుభావుడు. ఇవాళ ఏం మారింది చట్టం అంటే, సరే ఎవరు ఏ రకంగా ఫిరాయింపులకు పాల్పడినా అది నేరమే, అది ఎవరు కూడా ప్రోత్సహించొద్దు. కాకపోతే రాజ్యాంగంలో ఒక క్లాజ్ ప్రకారము ఆ లైన్ తీసుకొని 2/3 మెజార్టీని ఆ రోజు విలీనం చేసుకుంది ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కూడా 2/3 మెజార్టీని విలీనం చేసుకొని ఉంటే అసలు ఇవాళ ఈ ఉప ఎన్నికల చర్చే ఉండేది కాదు, ఇవాళ ఈ సుప్రీంకోర్టు హైకోర్టుల చర్చే ఉండేది కాదు. ఆ ఒక్క లైన్ మర్చిపోయిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడితే ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆల్రెడీ ఇటు కార్యదర్శికి, అటు స్పీకర్కి, అటు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏదైనా దాని గురించి ప్రస్తావించాలి అనంటే స్పీకర్ ప్రస్తావించుంటే మాట్లాడేది. కానీ ఒక ఎమ్మెల్యే, తను కూడా ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి పార్టీ, అది వేరే విషయం. కానీ ఉప ఎన్నికలు రావు, ఎట్లొస్తాయి, మీరు నేర్చుకొని మీరు మంత్రి పదవులు ఇచ్చిరు, అవి ఇచ్చిరు, ఇవి ఇచ్చిరు, మేమేమీ ఇయ్యలేదు కదా అంటే ఒకవైపు ఏమో వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు మహాప్రభు అని ఒకవైపు అంటే ఒక తొండి గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఇంకాస్త ఇప్పుడున్న దాదాపుగా వీళ్ళు బీఆర్ఎస్ అన్ని సాక్ష్యాలు సంపాదించి ఇంచుమించు ఒక 500 పేజీలకు పైగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. దాంట్లో అన్నీ ఉంటాయి కదా, వీళ్ళు కండవాలు కప్పుకున్నది కాడ నుంచి, వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన దగ్గర నుంచి, దాని తర్వాత దానం నాగేందర్ బీఫామ్ మీద పోటీ చేసింది. ఆయన ఎట్లా గెలవలే కానీ బీఫామ్ మీద ఆయన ఎంపీగా పోటీ చేసింది. దాని తర్వాత ప్రచారం చేసింది. కడియం శ్రీహరి తన కూతురికి ప్రచారం చేసింది. తెల్ల వెంకట్రావు ప్రచారం చేసింది. ఇట్లనైతే ఉంది కదా, ఏ ఏ సందర్భాలలో ఏమేం మాట్లాడినరు. దాని తర్వాత వాళ్ళ సోషల్ బుక్ అకౌంట్లు కాబట్టి అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవేవి అవుతున్నాయో అంతకుముందు బీఆర్ఎస్ కండువాలో ఉన్న వాళ్ళు కాస్త ఆ కండువాన్ని తీసి ప్లెయిన్గా ఉండడం కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా అన్నీ కలిపి ఇంత చిట్టా తీసుకుపోయి అటు సుప్రీంకోర్టులో వేసిరు. ఇక దాని నిన్నాళ్ళు కాస్త అటు ఇటుగా ఏమన్నా కొంచెం ఆశలు ఉండేదేమో, ఏది ఆ 10 మంది ఫిరాయింపు ఎంపీలకు. ఈరోజు ఈయన చెప్పిన ఒకే ఒక్క మాటతో అది దట్ ఎక్కడో ప్రెస్ మీటో బహిరంగ సభలో పెట్టుండే ఏదో చిట్చాట్లో మాట్లాడితే నేను అనలేదు భయ అని అనుకుంటుండే. బట్ ఈరోజు అది అసెంబ్లీ రికార్డ్స్లోనే ఉంది. మీరు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు కదా, నేను అట్లాగిట్లా ఏమి ఇయ్యలేదు కదా, మీకెందుకు అంత ఉబలాటము, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అంటున్నారు అనేసి రావు అనే మాట చెప్పిండు. అయిపోయింది కదిగా, కథ అయిపోయిందిగా, బాయ్ బాయ్ అన్నట్టుగా రాహుల్ గాంధీ అంటాడు కదా ఇక బాయ్ బాయ్ అన్నట్టు. సో ఆ పరిస్థితిలో ఈరోజు తీసుకెళ్ళి వాళ్ళని ఆ ఉచ్చులో ఇరికిచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలను బాజాబ్తా ఉచ్చులో ఇరికిచ్చిండు. వాళ్ళ భవిష్యత్తు ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ 10 మంది పార్టీ మారిన తర్వాత అవి గుడి కండవాలని చెప్పేసి మేము అభివృద్ధి కోసం పోయి కలిసినాము, అదో దాంట్లో భాగంగా సాంప్రదాయబద్ధ కండువా వేసిండు. ఆ కండువా కాస్త 3 రంగుల జెండా ఉండడం, అది గుడి కండువా, కానీ అది 3 రంగుల జెండా ఉంది తప్ప మేము అసలు జాయిన్ అవ్వలేదు అని వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడుతున్నారు. లేదు వీళ్ళు చేరిండ్రు, సో నేను ఎట్లాంటి మంత్రి పదవులు గట్రా ఇవ్వలేదు, గతంలో వాళ్ళు చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు కానీ నేను అట్లాంటివి ఏమి ఇవ్వలేదు సో అనేసి అంటే ఈ ఎమ్మెల్యేలు పోయి ఆయన మీద ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. మా పరిస్థితి ఏంది మరి, ఈ పరిస్థితిలో ఉంటే మేము గెలిచే అవకాశం లేదు, పావులో పరుకోబెట్టి గెలిచినప్పుడు రేపు మా పరిస్థితి ఏందని అడిగినప్పుడు మరి వాళ్ళకి భరోసా ఇవ్వాలన్న మాటలతోటి మరి ఈ మాట మాట్లాడిండో తెలియదు. మొత్తానికైతే బాజాబ్తా 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు. ఎందుకు రావు, ఎవరు చెప్పనిక, ఒకటే నడుస్తూ ఉంది. ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేస్తుంది. కోర్టుల కేసు ఉండగా, అనర్హత పిటిషన్ కేసు ఉండగా ముఖ్యమంత్రి ఉప ఎన్నికలు రావు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఇంత పిరికిగా భావిస్తున్నారా? భయపడుతున్నారు. మేము చేసిన పనులు ఏమీ లేవు, ఏ రకంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, సో మా ఇజ్జత్ కాస్త పోతుంది కాబట్టి మనం వాళ్ళకు భరోసాని ఇద్దాం. ఇప్పుడు భయపడుతున్నారు, అనవసరంగా పోయి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతే నాకు ఇంకింత చెడ్డ పేరు వస్తుందో ఏమో అనేసి మరి వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళకి భయపడకుండా ఉండడానికి ఈ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవి. ఈ రికార్డ్ చాలదా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఒక మంచి పాయింట్ని, మీరే వ్యాలిడ్ పాయింట్ని విత్ సాక్ష్యాధారాలతో ఇచ్చిరు. ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు రేపు ఎమ్మెల్యే పదవి కోల్పోయే విధంగా చేస్తుంది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఇంకెవరు చేస్తారు? ఏదో తెలివిగా మాట్లాడిన ఎవరిని ఉంటే యాక్చువల్ మేము రెడీనే, మేము దేనికైనా సిద్ధమే, మాకేముంది భయము, 10 మంది తీసుకున్నాము,
ఏమవుతుంది? ఇప్పుడు ఇంతగా మాట్లాడిండు కదా, ఏం మారింది అధ్యక్ష? అది మారలేదు, ఇది మారలేదు, అది ఆడనే ఉంది, ఇది ఈడనే ఉందని చెప్పిండు కదా. మళ్ళీ ఏమవుతుండే? ఏమవుతుంది అధ్యక్ష? చేర్చుకున్నాము, వస్తే చూద్దాం, ఫేస్ చేస్తాం, ఎలక్షన్స్ ఫేస్ చేస్తాం, గెలుస్తాము. ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము అద్భుతంగా చేసినాం కదా. మీకు మీరిచ్చిన ఏవైతే 6 గ్యారంటీలు కావచ్చు, లేదంటే 420 హామీలు కావచ్చు, లేదంటే మీరు చేస్తున్న డెవలప్మెంట్ కార్యక్రమాలు మీరు చేస్తున్నామనే నమ్మకము మీకు అంతగా ఉంటే ఎందుకు మరి బై ఎలక్షన్స్కి భయపడ్డం ఎందుకు? చలో ఫేస్ చేయొచ్చు కదా. అంటే మీకు ఆ నమ్మకం లేదు, బై ఎలక్షన్లో 10 మంది గెలుస్తారన్న నమ్మకం మీకు లేదు కాబట్టి. ఇలా ఏ రంగాల్లో మంచిగా ఉంది? రియల్ ఎస్టేట్ పడిపోయి ఉద్యోగుల జీతాలు మేము ఫస్ట్కి ఇస్తున్నామని మీరు చెప్పి ఇప్పుడు కుదురుతలేదని మీరే చెప్తుండ్రి. ఉద్యోగస్తుల పెన్షన్స్ విషయంలో కావచ్చు, ఏ దాంట్లో బాగుందని చెప్పి మీరు మీ నోటి ద్వారానే చెప్పుకుంటూ వచ్చారు. చెప్పకనే ఏం చెప్పారంటే మేము అనుకున్నవి చేస్తలేం కాబట్టి, జనాలు ఓట్లు వేయరు కాబట్టి, అందుకనే బై ఎలక్షన్లో మేము ఫేస్ చేయలేం కాబట్టి అందుకే ఉప ఎన్నికలు రావు. అదేదో తిప్పి చెప్పే బదులు స్ట్రైట్గా చెప్తే అయిపోతుండే కదా. నేను అనవసరంగా ఇలా 10 మంది ఎమ్మెల్యేలను మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు వాళ్ళని కదా ఈరోజు గోతిలో తోస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడంటే ఎట్లా ఉంది విషయం అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే మొట్టికాయలు తిన్నాడు సుప్రీంకోర్టు తోటి ఎమ్మెల్సీ కవిత కేసు విషయంలో. వీళ్ళు లాలు చేయరు కాబట్టి ఆమెకి బెయిల్ వచ్చిందని మాట్లాడాడు. ఇట్లైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సెన్స్ లేదా అనే విధంగా మొట్టికాయలు వేసింది కోర్టు. దానికి సారీ చెప్పిండు. మళ్ళీ సేమ్ రిమీట్ అయ్యి ఏమవుతుంది, ఇక్కడ సుప్రీంకోర్టు తోటి ఇక్కడ చెలగాట మాడుతున్నారు. అంటే న్యాయవాదులన్నా ఇవాళ కోర్టులో ఉన్న కేసులన్నా వీళ్ళకి ఎంత గౌరవం ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు తోటే వీళ్ళు ఇప్పుడు చెలగాట మాడుతారు, సుప్రీంకోర్టు తోటే ఛాలెంజ్ చేస్తారు. చూసుకుందాం ఎట్లొస్తాయిరా బాయ్ అనేసి. ఇది చాలు సాక్ష్యం, ఈ ఒక్క వీడియో చాలు. ఇప్పుడు ఇన్ని 500 పేజీల ప్రూఫ్స్ కంటే ఈ ఒక్క వీడియో చాలు. వాళ్ళపైన ఇంకేం డౌట్ లేదు, శశబిషలు లేవు. ఇంతకుముందు అన్న ఏదన్నా ఇంకొంచెం ఎక్కడో అక్కడ పడుతుందో లేదో అనర్హత వేట అనుకున్నాం కదా, ఇంకెలాంటి డౌట్లు అవసరం లేదు. బరాబర్ బై ఎలక్షన్స్ వస్తాయని, ఆయన రావు అంటే ఇంకొకటి ఏంటంటే బరాబర్ వస్తాయని అర్థం చేసుకోవాల్సిందే.